హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి సన్నకారపూస. చాలా టేస్ట్గా అలాగే 10 నిమిషాలు తయారు చేసుకోవచ్చండి. స్వీట్ షాపుల్లో కన్నా చాలా టేస్ట్గా రావాలంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ వేసి చూసారంటే చాలా టేస్ట్తో పాటు ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పిండి మిక్స్ చేయడానికి ఒక ప్లేట్ కానీ తీసుకొని అందులోకి జల్లెడ పెట్టేసుకొని 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న శనగపిండి అండి. బియ్యం కూడా వేసి నేను శనగపిండి ఆడిచ్చి తీసుకున్నాను. అందుకోసం ఇందులో బియ్య పిండి నేను వేయట్లేదు. ప్యాకెట్ పిండి అయితే మాత్రం ఇందులోకి 2 కప్పుల శనగపిండి అలాగే 1/4 కప్పు వరకు బియ్య పిండి తీసుకోండి. పిండిని చక్కగా జల్లించుకోండి, పిండి ముద్ర లేకుండా ఉంటుంది. బియ్య పిండి వేయడం వలన కారపూస అనేది నూనె పీల్చకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వాము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వాము పొడిని శనగపిండిలో వేసుకోండి. వామ్ అనేది డైజెషన్కి అలాగే టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. అదే మిక్సీ జార్లోకి మీ కారం తగ్గట్టుగా 5-6 పచ్చిమిర్చిని వేసుకొని అలాగే 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని కాస్తంత వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కాస్తంత వాటర్ పోసుకొని ఇప్పుడు శనగపిండిలో స్ట్రైనర్ పెట్టేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా సపరేట్ చేసుకోండి. వాటర్ అనేది శనగపిండిలోకి వచ్చేస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిప్పిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు తినే సోడాని వేసుకోండి. అంటే వంట సోడా వేసుకుంటాం కదా దోశల్లో, అలాగా ఆ సోడాని 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి. కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా చక్కగా కలుపుకోండి. పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా ఉండాలి. కారపూస వేసేటప్పుడు మురుకులు గొట్టం నుంచి టైట్గా అనిపించకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా చక్కగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నూనె కాగనివ్వండి. ఇప్పుడు మురుకులు వేసే గొట్టం తీసుకొని మురుకులు గొట్టం లోపలంతా ఆయిల్ అప్లై చేసుకోండి. సన్న కారపూస అనేది మీడియం సైజు ప్లేట్ కానీ అలాగే సన్నగా ఉన్న ప్లేట్ కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీడియం సైజు ఉన్న ప్లేట్ని తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. తీసుకొని లోపల ఉంచుకొని ఇప్పుడు పిండిని 1/4 భాగం వరకు నింపుకోవాలి. నింపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని చూడండి ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నూనె అనేది కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అలాగే మిగిలిన పిండి పైన మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నూనె కాగిందో లేదో ఒకసారి చిన్న పిండి ముద్దను వేసామంటే ఇమీడియట్గా పిండి అనేది పైకి వచ్చిందంటే నూనె అనేది బాగా చక్కగా కాగినట్టు. బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మురుకులు గొట్టంతో ఇలా రౌండ్గా తిప్పుతూ ఇలా వీడియో చూపించినట్టుగా కారపూసని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. 1 నిమిషం 2 నిమిషాల పాటు వేగిపోతుంది. 2 నిమిషాల తర్వాత నురుగు అనేది తగ్గిపోయినప్పుడు ఇది చక్కగా వేగిపోయినట్టు. ఇప్పుడు ఇంకా నూనెలో నుంచి బయటికి తీసేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న పిండితో ఇదే విధంగానే అన్నీ తయారు చేసుకొని తీసుకోండి. ఇలా పచ్చిమిర్చి వాము అల్లం వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. 10 నిమిషాలు తయారు చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.